వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి కాలరెడ్డి గారు ఉన్నారు. హాయ్ సార్. నమస్తే. నమస్తే అండి. సార్, హెర్నియా చాలా వరకు కూడా ఒకప్పుడు భయపడేవాళ్ళు. అంటే హెర్నియా వచ్చిందంటే మొత్తం ఇట్లా కోసేసి ఓపెన్ సర్జరీ, బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది అని చెప్పేసి విన్నాం. కానీ ఇప్పుడు వచ్చేసేసి లాప్రోస్కోపీలో ఎట్లాంటి బ్లడ్ అనేది ఎక్కువ బయటికి రాకుండానే ఈజీగా చేయొచ్చు. ప్లస్ ఈ లాప్రోస్కోపీలో కూడా మీరు సక్సెస్ రేట్ సూపర్గా చూపించారు. సో మీ గురించి తెలుసుకున్నాము. సో ఏంటి సార్ అసలు ఈ హెర్నియా అంటే ఏంటి? ఈ లాప్రోస్కోపీ ద్వారా ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంది అంటారు? సో హెర్నియా అంటే ఏంటి అంటే కడుపులో ఉన్న పేగులు కానీ, పెద్ద పేగు కానీ, చిన్న పేగు కానీ, ఏవైనా కానీ ఇవన్నీ ఒక ప్రెషర్ కుక్కర్లో పెట్టినట్టు ఉంటుంది. ఓకే. సో ప్రెషర్ కుక్కర్లో ఏంది, మనం పెట్టిన తర్వాత విజిల్ పెడతాం కదా, చిన్న సందు దొరికినా లోపల ఉన్న ప్రెషర్ అంతా బయటకు వస్తుంటుంది. సేమ్ అట్లనే కడుపులో ఉన్న పేగులు కూడా ప్రెషర్లో ఉండి ఎక్కడ సందు దొరుకుతుంది, ఎక్కడ ఏమన్నా ప్లేస్ దొరుకుతుందా, బయటికి వద్దామా అని చూస్తుంటుంది. ఇప్పుడు మీరు ఇది చూసుకుంటే కనుక బొమ్మలో ఇదంతా చిన్న పేగులు, ఓకేనా, ఇదంతా పెద్ద పేగు, ఇదంతా పెద్ద పేగు. ఈ చిన్న పేగులు అంతా ఫ్రీగా మూవ్ అవుతుంటాయి, పెద్ద పేగు మాత్రం మూవ్ అవ్వదు. ఓకే. సో ఈ చిన్న పేగులు మూవ్ అయ్యేటప్పుడు ఈ చిన్న పేగు మీద పైన కండ కావచ్చు ఏదైనా కనుక ఇదంతా ప్రెషర్లో ఉంటుంది అన్నట్టు. సో ఇదంతా కదులుతూ ఉంటాయి, పెరిస్టాల్సిస్ అంటాం కదా, కదులుతూ ఉంటాయి అన్నట్టు. సో యూజువల్గా ఈ అబ్డోమెన్ చూసుకుంటే కనుక డిఫెక్ట్లు ఎక్కువ ఎక్కడ రావడానికి అవకాశం ఉంటుందంటే, ఒకటి అంబ్లికస్, అంటే పుట్టుకతోటే కొంచెం మనకు అంబ్లికస్ అనేది బొడ్డు అనేది వీక్ ఉంటుంది. ఆ వీక్ ఉన్న ప్లేస్లో మనం ఏజ్ పెరిగే కొద్దిగా వీక్నెస్ పెరిగింది అనుకోండి, అందులోకి వెళ్ళి పేగులు బయటకు రానికి ట్రై చేస్తుంటాయి. సో మోస్ట్ కామన్ అనేది వెంట్రల్ హెర్నియాస్ అంటాం. వీటిని అంబ్లికల్ హెర్నియా, పారాంబ్లికల్ హెర్నియా, ఎపిగాస్ట్రిక్ హెర్నియా ఇట్లాంటివన్నీ అంటుంటాం. సో ఇవి కడుపులో వచ్చే హెర్నియాలు అన్నట్టు. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ హెర్నియా చూసుకుంటే ఎక్కువ అబ్బాయిల్లో ఇంగ్వేనల్, అంటే ఈ గజ్జలల్లో అంటాం కదా, ఈ గజ్జలల్లో మనకు బీజాలు ఏవైతే ఉన్నాయో ఆ బీజాలు ఇక్కడ నుంచి లోపలికి వెళ్తుంటాయి. సో ఇక్కడ డిఫెక్ట్ ఉంటుంది, చిన్న రింగ్ ఉంటుంది, డీప్ రింగ్స్ అంటాం వాటిని. ఆ రింగ్ కనుక డిఫెక్ట్ లూజ్ అయ్యిందనుకో ఈ పేగులు కిందికి వస్తుంటాయి. మామూలుగా వరి బీజం అంటుంటారు చూసారా, ఆ బీజాలకు అన్నిటికీ ఇట్లా కిందికి వస్తుంటాయి. సో ఈ రకంగా ఏంటంటే దాన్ని మనము హెర్నియా, ఇంగ్వేనల్ హెర్నియాస్ అంటుంటాం అన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ హెర్నియాస్ రావడానికి ముఖ్య కారణం ఏంది అనుకుంటే కనుక, ఎందుకంటే కడుపులో ప్రెషర్ ఊరికేనే పెరగదు, ఏదో రీజన్ ఉండాలి. రీజన్ ఏమేమి ఉండొచ్చు అంటే ఒక 5-6 రీజన్స్, మెయిన్గా కామనెస్ట్ రీజన్స్ అన్నట్టు. ఫస్ట్ రీజన్ కాన్స్టిపేషన్, మలబద్ధకం. మలబద్ధకం ఉందనుకోండి, గట్టిగా ముక్కినాం అనుకోండి, కడుపులో ప్రెషర్ పెరుగుతుంది. రెండవ ముఖ్య కారణం ఏంటంటే కాఫ్, విపరీతమైన కాఫ్, 3 నెలలు 4 నెలలు డ్రై కాఫ్ ఉండడము, ఆస్థమాటిక్ కాఫ్ ఉండొచ్చు, లేకుంటే సిఓపిడి అంటే సిగరెట్లు తాగే వాళ్ళు కావచ్చు. ఇట్లాంటి వాళ్ళకు ఊరికి దగ్గే వరకు ఏమవుతుందంటే కడుపులో ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. అండ్ మూడవది వెయిట్ లిఫ్టింగ్. ఎక్కువ బరువు కూలి పని చేసే వాళ్ళు కావచ్చు, హార్డ్ వర్క్ పని చేసే వాళ్ళు కానీ ఎక్కువ బరువులు మోయడం చూశారనుకోండి, కింద పడ్డ వస్తువు గట్టిగా బలవంతంగా లేపామనుకోండి, బరువు ఎక్కువ ఉన్నదాన్ని లేపామనుకో, అప్పుడు మనం గమనిస్తే కడుపులో ప్రెషర్ పెరుగుతుంటుంది. ఎందుకంటే మనం కడుపు యొక్క ప్రెషర్ని మనం తీసుకుంటుంటాం లేపేటప్పుడు. సో అట్లా పెరగడము. ఇంకా నాలుగవది చూసుకుంటే కనుక ప్రెగ్నెన్సీలో కూడా ఏమవుతుందంటే గర్భసంచి పెరిగే కొద్దికల్లా మజిల్స్ కూడా వీక్ అయిపోతూ ఉంటాయి. ఐదో ముఖ్య కారణము ఇది అబ్బాయిల కాడికి అనుకుంటే కనుక ప్రోస్టేట్, ఏదైతే మూత్రం సంబంధించిన సమస్య ఉంటాయి. ఎందుకంటే మనం మలద్వారానికి ఎలా అయితే ముక్కుతామో మోషన్ పోవడానికి, సేమ్ మూత్రానికి కూడా ఒక ఏజ్ వచ్చాక ఫోర్స్ చేయాల్సి వస్తుంది. దాన్ని బీపీహెచ్ అంటాం. ఆ బీపీహెచ్ ఉన్న వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి హెర్నియాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. పాతకాలంలో చూసుకుంటే, అంటే కన్వెన్షనల్ మెథడ్ చూసుకుంటే కనుక ఈ హెర్నియాలకి మనం ఏం చేసేవాళ్ళం అంటే కోత సర్జరీ చేసేవాళ్ళం. కోత సర్జరీ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ కోత సర్జరీ ఎందుకు చేస్తామంటే, కోత చేసి అక్కడంతా పేగును లోపల దుబ్బేసి మెష్ చేసేవాళ్ళం. ఇట్లా మెష్ చేయడం వల్ల ఏంటంటే పెద్ద మెష్ చేయాలంటే పెద్ద కోత పెట్టాలి. సో ఎంత పెద్ద కోత పెడితే అంత పెద్ద మెషిన్కి వస్తుంది. అట్లని చెప్పి కడుపు మొత్తం కోయాల్సి వస్తుంది. దీనివల్ల ఏంటంటే పేషెంట్ ఎక్కువ రోజులు బెడ్ రెస్ట్ ఉండాలి, అండ్ తర్వాత కూడా బరువులు మోయకూడదు కొన్ని రోజుల వరకు. అందులో ఒక డ్రైన్ పైపులు పెడతాము, మళ్ళీ కుట్లు ఇప్పించుకోవాలి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నట్టు. అందులో ఇన్ఫెక్షన్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది, బయట వేస్తాం మెష్ కాబట్టి. బట్ ఇప్పుడు మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో హైయెస్ట్ సక్సెస్ రేట్తో చేస్తున్నది ఏంటంటే లాప్రోస్కోపిక్ మెథడ్. ఈ లాప్రోస్కోపిక్ మెథడ్లో ఏం చేస్తామంటే జస్ట్ 3 బొక్కలు పెడతాం. ఓన్లీ 3 బొక్కలు పెట్టేసేసి ఆ మెష్ పైన వేసేవాళ్ళం కదా ఓపెన్లో, ఇప్పుడు కింద నుంచి లోపల వేస్తాం అన్నట్టు. దీని అడ్వాంటేజ్ ఏంటంటే మనం పెట్టే హోల్ చిన్నదే, 10 mm 5 mm హోలే, కానీ అందులో 30 x 30 సైజు కూడా మెష్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎంత పెద్ద మెష్ అయినా అది మనం మడత పెట్టి లోపల దొబ్బేసేసుకోవచ్చు. లోపల దొబ్బేసి ఆ మెషిన్ ఎక్కడైతే డిఫెక్ట్ ఉందో ఆ డిఫెక్ట్లో మనం ట్యాకర్స్ అని దొరుకుతాయి, నాన్ అబ్జార్బుల్ ట్యాకర్స్ అని కొత్తగా వచ్చినాయి. ఆ ట్యాకర్స్ కొట్టడం వల్ల ఏంటి అంటే మెష్ అనేది అక్కడ సపోర్ట్ ఇస్తుంది. ఇక్కడ మెష్ అంటే మీకు ఐడియా ఉండొచ్చు, ఏంటంటే ఈ మెష్ అంటే ఏంది, మన ఏదో కొత్తగా చేస్తున్నాము అని. అది ఒక ఫారిన్ బాడీ మెటీరియల్ అవుతుంది. మెష్ అంటే జస్ట్ మస్కిటో నెట్ లా ఉంటుంది, ప్రోలిన్ మెష్ అంటాం కదా, మస్కిటో నెట్ లాగా ఉంటుంది. అది బాడీలో కొన్ని రోజులు కాగానే అబ్జార్బ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా అబ్జార్బ్ అయిపోతుంది అన్నట్టు. దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఓపెన్ కి ల్యాబ్ అడ్వాంటేజ్ చూసుకుంటే కనుక లేదు, చాలా మంది మెష్ తీసేస్తారు 1 సంవత్సరం తర్వాత అని అడుగుతుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఆర్తోలు అనుకోండి, బొక్కల్లో మనం ఏమైనా నెయిల్ వేసామనుకో సంవత్సరం 2 సంవత్సరాలు తీస్తాం,
బట్ ఈ మెష్ కరిగిపోతుంది, అందులో అబ్జర్బ్ అయిపోతుంది. ఓకే ఓకే. సో దీని అడ్వాంటేజ్ ఏంటంటే ల్యాబ్కి ఓపెన్కి మనం చూసుకుంటే కనుక ఈ ల్యాబ్లో 1 డేలో డిశ్చార్జ్ చేసేస్తాం, సెకండ్ డే నుంచి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు. ఎటువంటి బెడ్ రెస్ట్ లేదు, ఎటువంటి డ్రెస్సింగ్స్ ఉండవు, ఏముండవు. ఓన్లీ చూసుకుంటే కూడా కాస్మెటిక్గా ఉంటుంది. ఓన్లీ 3 బొక్కలు మాత్రమే కనిపిస్తుంది, ఆ బొక్కలనే చేసేస్తాం. అదే ఓపెన్ అనుకోండి, ఇట్లా పొట్ట దగ్గర పొట్ట దగ్గరనే మనం ఏం చేస్తామంటే బొడ్డు దగ్గర ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి వేసి చేస్తుంటాం. ఒకవేళ బొడ్డు దగ్గరనే ఉందనుకోండి, ఈ సైడ్లోకి వేస్తుంటాం బొక్కలు. ఓకే. సో ఒక 3mm 5mm 10mm పోర్ట్స్ ఉంటాయి అన్నట్టు. ఆ పోర్ట్స్ ఆటోమేటిక్గా మనం క్లోజ్ చేసేసేస్తాం. దీనివల్ల వాళ్ళు నెక్స్ట్ డేనే అన్ని వాళ్ళ పనులు చేసుకోవచ్చు. అండ్ అడ్వాంటేజ్ ఏంటంటే లోపల మనం వెళ్ళి చూస్తాం కాబట్టి ఇంకేదైనా డిఫెక్ట్ ఉంటే దాన్ని కూడా కవర్ చేయొచ్చు. అదే ఓపెన్లో అనుకోండి మనకు డిఫెక్ట్ కనపడదు, లోపల అనుకో మొత్తం కనిపిస్తుంది. అట్లా దానివల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్ లాప్రోస్కోపిక్ అనేది. మొత్తానికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి ముందు ఇది చెక్ చేయించుకుంటే మేలు అంటారు. అంటే ముందుగానే దీని సింటమాటిక్ తెలుస్తుంది సార్ వాళ్ళకి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే గనక వాళ్ళకు ఇట్లే గనక 1 year 2 years ఉంటే డెఫినెట్గా హెర్నియాస్ వస్తాయి. ఓకే. కాబట్టి ఏం టెస్ట్లు ఉంటాయి సార్ దీనికి? దీనికి అల్ట్రాసౌండ్ టెస్ట్ అంటాము. మామూలుగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే చూసి చెప్పొచ్చు. మనం దగ్గినాము కానీ అట్లాంటప్పుడు మనకు బయటికి కనిపిస్తాం. అదే పడుకున్నాం అనుకో లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే ఓకే. సో ఏదైనా బరువులు ఎత్తినాం అనుకో బయటికి కనిపిస్తాం. ఆ టెస్టులు చేసుకొని మనం అల్ట్రాసౌండ్ చేయించుకుంటే డిఫెక్ట్ సైజ్ ఎంత, ఎన్ని ఉన్నాయి, కంటెంట్ ఏంది, మరి పేగు ఉందా, పేగు మీద కండ ఉందా, ఇవన్నీ తెలుస్తాయి. దాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలి. ఇది మొత్తానికి కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు లాప్రోస్కోపీలో అయితే 100% సక్సెస్ రేట్తో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అయితే ఒక రేంజ్లో ట్రీట్మెంట్ అయితే ఇస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైనా ముందుగానే సింటమాటిక్ ఎట్లా ఉంది అనేది కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ సింటమ్స్ మీలో ఉంటే ఒకసారి టెస్ట్ చేయించుకోవడం చాలా మంచిది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.